హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీతో పాటు నేను కూడా బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, మీ కుటుంబాలు కూడా అందరూ చల్లగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. మనం అన్ని పనులు చేసుకుంటూ ఏ ఇబ్బందులు లేకుండా మనం జీవితాన్ని సాగించాలని చెప్పి మన కోరిక. మీ కోరిక, మా కోరిక, మన అందరి కోరిక. సరే ఫ్రెండ్స్, ఈ రోజు నేను బేరానికి వెళ్ళాను. పొద్దున్నే లేచాను, చాలా తొందరగానే లేచాను. తొందరగా లేచి ఏంటంటే కాస్త లేచి కాఫీ అని ఇచ్చింది, రెడీ చేసుకున్నాను. 6:30 కల్లా రెడీ అయిపోయాను. నేను 7:15 బయటికి వెళ్ళిపోయానండి. సరే, వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది, హ్యాపీ. చక్కగా వెళ్ళిపోయాను, సునాయాసంగా వెళ్ళిపోయాను. ఆ పాయింట్కి వెళ్ళిపోయాను. మొత్తం పట్టాయప్ప తీసేసి రెడీ చేసుకున్న బండి అన్ని రెడీ చేసుకున్న టైంలో ఒక 50 రూపాయలు మాత్రమే నాకు బోనీ అయింది. ఈ రోజు పెద్దగా బోనీ అవ్వలేదు. బోనీతో మనకి అనేది కాదు, మనం స్టార్టింగ్ చదువుకున్నప్పుడు ఎవరికైనా వస్తువులు అవసరం వస్తే మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి మనకి ఇబ్బంది లేకోకుండా ఏదో పని చేసుకుంటే మనం బతకాల్సిందే కదా. కాబట్టి ఈ రోజు నేను సునాయాసంగా ఒక అమౌంట్ తెచ్చుకున్నా. అంటే నేను లాభం మాత్రమే చెప్తాను. ఆ లాభం తెచ్చుకునే ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఆ లాభం ఎంత తెచ్చాను అనేది నేను కొంచెం ఇది చెప్పిన తర్వాత మీరు అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, కొంతమంది ఏంటంటే మన సీనియర్సే కానీ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారంలో ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఒక 10,000 నుండి ఒక 20,000 రూపాయలు సరుకు పెట్టుబడి పెట్టేసుకుంటారు. సరే, పెట్టేసుకున్న తర్వాత అందులో కొన్ని డ్యామేజ్ వస్తాయి. ప్రతి దానికి డ్యామేజ్ రాదు. కొన్ని మనం తెచ్చుకున్న ఒక గోతంలో తెచ్చుకున్నాం అనుకుందాం. ఒక 10,000 నుంచి 20,000 రూపాయల సరుకులు, అయితే 5,000 సరుకులు, అయితే ఒక 2,000 రూపాయల సరుకే తెచ్చుకున్నాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే కొన్ని రకాల వాటిల్లో మనం చూసుకోము. మూతలు పగిలిపోయో లేకపోతే డబ్బా డ్యామేజ్, ఏదో ఒకటో రెండో డ్యామేజ్లు వస్తాయి. కామను. కొన్ని ఆటికి వస్తాయి, కొన్ని ఆటికి రావు. మనం చూసుకొని సరుకు తెచ్చుకోవాలని చెప్పి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. సరే ఫ్రెండ్స్, ఏంటంటే ఇప్పుడు ఒక డజన్ డబ్బాలు వేసాం. ఒక డజన్ డబ్బాలో ఒక డబ్బా పగిలిపోయింది. ఈ డబ్బా వేస్ట్ అయిపోయినదిగా. మరి అది తిరిగి మనం అవతల వారికి హోల్సేల్గా మనం తెచ్చుకున్న వారికి ఇవ్వడం కుదరదు కదా. వాళ్ళు తీసుకోరు, మనం ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు. సరే ఫ్రెండ్స్, ఒకవేళ మనకు ఒక డబ్బా డ్యామేజ్ అయింది, మరి ఆ రేట్ ఎలా తెలిసిద్ది? మనం హోల్సేల్ గా తెచ్చుకున్నాం, రిటైల్గా ఎంత అమ్ముకోవాలి? ఒక లెక్కన అమ్ముకున్నాం. ఈ డబ్బా డబ్బులు పోయినట్టేగా. మరి ఆ డబ్బా డబ్బులు కూడా మనం కలుపుకొని వ్యాపారం చేసుకునేదే ట్రిక్, మెళుకువ. నేను చెప్పేది ఫస్ట్ నుంచి మీ అందరికీ అదే. కొంతమందికి ఏంటంటే నేను ఈ రోజంతా సంపాదించుకుంటే నేను 150 రూపాయలు సంపాదించాను అని ఒకళ్ళు నాకు కామెంట్ పెట్టారు. సరే, కొంతమంది ఏమో మీరు ఎలా సంపాదిస్తున్నారు ఏంటి అని చెప్పేసి కొంతమంది ఏమన్నారు, 300 సంపాదిస్తున్నాను, నేను ఇంత తీస్తున్నాను, ఇంత వస్తుందా, నాకు రోజుకి 300 సంపాదిస్తే మీరు ఎలా సంపాదిస్తున్నారని చెప్పేసి నాకు కామెంట్ కూడా పెట్టినోడు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే వ్యాపారం చేసేది ఒక మెళుకుతో, ఒక ట్రిక్తో, ఒక తెలివితేటలతో మనం పని చేసుకోగలగాలి. నా దగ్గర డబ్బులు ఉంది, నేను పోసేసుకుంటాను. నా దగ్గర 2,000 రూపాయలు ఉన్నా, సరుకు తెచ్చేసుకుంటే సరుకు పోసుకుంటాను. ఇప్పుడు ప్లాస్టిక్ తెచ్చారు, ఫ్యాన్సీ తెచ్చారు. ప్లాస్టిక్ లో డ్యామేజ్ వస్తుంది, ఫ్యాన్సీలో కూడా కొన్ని క్లిప్పులు పని చేయకపోవచ్చు. ఆ క్లిప్పుల్లో ఉన్న వాటిల్లో ఒక అరడజన్ మనం ప్యాకింగ్ ఉందనుకుందాం. అరడజన్ ప్యాకింగ్ లో కనీసం అందులో ఒకటో రెండో డ్యామేజ్ రావచ్చు, రాకపోవచ్చు. సాధ్యమైనంత వరకు రాదు. వస్తే మీకు అందులో మరి ఆ డబ్బులు మనం కలుపుకోవాలి కదా. ఆ కలుపుకోవాలంటే మనం ఎట్లా అమ్మాలి? హోల్సేల్లో మనం రిటైల్ గా అమ్మడానికి ₹1 పెంచుగా మనం చూసుకొని ఆ బల్క్ గా ఆ డబ్బులు వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి. ఆ అరడజన్ వేసాము, అరడజన్ ఎంత పడతాయి హోల్సేల్లో మీకు తెలుసు. అంటే మనం పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది, పని చేయని వాళ్ళకి తెలియదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికీ తెలియదు. సీనియర్స్ కాబట్టి అందరికీ తెలుస్తుంది. కాబట్టి మనం తెచ్చే సరుకులో కొన్ని డ్యామేజ్ అయ్యి పోతూ ఉంటాయి. అయ్యి రిటర్న్ ఇవ్వడానికి కుదరదు. కాబట్టి మనం వాటిని ఎట్లా ప్రాఫిట్ తెచ్చుకోవాలి. అది చాలా మంది ఏంటంటే అది లెక్కలో తీసుకుని పక్కన పడేస్తారు. నేనైతే ఏం చేస్తానంటే ఆ అరడజన్లో ఆ ఒకటి డ్యామేజ్ వచ్చింది అంటే 5 ఉన్నాయి. ఆ 5టికి ఈ ఉన్న ఒకటి దానికి కలిపి నేనేం చేస్తానంటే ఆ ప్రాఫిట్ రావడానికి ప్లాన్ చేసి దాన్ని అమ్మటానికి ట్రై చేస్తా. చాలా వరకు నేను చేసే పనులేవే కాబట్టి నాకు లాభాలు ఉంటాయి. నేను కొద్దిగా తెచ్చుకున్న హ్యాపీగా సంతోషంగా ఉంటాను. నాకు రావట్లేదు, నేను రోజుకు 150 సంపాదిస్తున్నాను, 300 రూపాయలు సంపాదిస్తున్నాను కూడా అని చెప్పి మీలో చాలా మంది నాకు కామెంట్ పెట్టినోడు కూడా ఉన్నారు. అయ్యా, అర్థం చేసుకోండి, మనం తెలివితేటలు కూడా ఇక్కడ ఉపయోగించాలి. ఒక డబ్బా డ్యామేజ్ వచ్చిందంటే అది కూడా అందులో కలుపుకొని మనం ప్రాఫిట్ తెచ్చుకునేటట్టుగా మనం వ్యాపారం చేసుకోగలగాలి. అర్థమవుతుందా మీ అందరికీ? ఎవరైనా సరే మన సీనియర్స్ అంటే వ్యాపారం చేస్తున్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం అర్థం చేసుకుని అరడజన్ డబ్బాలు అనుకుందాం. అంటే డబ్బాలు ఎప్పుడు ఎక్కువగా కొన్ని హాఫ్ ప్యాకింగ్ ఉంటాయి, కొన్ని ఫుల్ ప్యాకింగ్ అంటే డజన్ ప్యాకింగ్ ఉంటాయి.
ఒక డబ్బా డ్యామేజ్ వచ్చింది. ఈ 12కి కలిపి వచ్చే ప్రాఫిట్ మనం ప్రాఫిట్ ఎలా తీసుకోవాలని చెప్పేసి మీరు ముందుగానే రెడీ చేసేసుకొని దాన్ని అమ్మడానికి రిటైల్ గా మీరు చూసుకోవాలి. అది ఏంటంటే అనుభవపూర్వకంగా వస్తుంది. మీకు అనుభవం ఎప్పుడు వస్తుంది? చేయంగా అంటే వర్క్ చెయ్యాలి. ఇది కూడా ఏదో ప్లాస్టిక్ సామాన్లు అమ్మేస్తాం, మరి మరి ప్లాస్టిక్ సామాన్లు అమ్మేస్తున్నాము, ఫ్యాన్సీ సామాన్లు అమ్మేస్తున్నాం, డబ్బులు ఉన్నాయి, నేను బండి మీద పోస్తున్నాను, తోసుకుంటూ వెళ్ళిపోతాను, నా ప్రాఫిట్ రావట్లేదని మీరు చాలా మంది మీరు అనుకుంటారు. కొంతమంది చూస్తే ఎక్కడ పడితే అక్కడ బండి పెట్టేసుకొని నాకు ప్రాఫిట్ రావాలంటే రాదు. మీరు అన్ని సందులు తిరగాలి, అన్ని సందుల్లో తిరిగి మీరు పని చేయగలగాలి. కష్టపడితేనే వస్తాయి. కష్టంతో పాటు మీ తెలివితేటలు చూపించగలిగితే మీకు రూపాయి అనేది ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. అంతేగాని కష్టపడుకోకుండా ప్రాఫిట్ రావాలంటే రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అర్థం చేసుకోండి. అయితే నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజేనే కాదు, నేను ఎప్పుడైనా సరే నేను తెచ్చిన వాటిలో 1-2 డ్యామేజ్లు వచ్చినా అవి ఏం చేస్తాను, ఒక తెలివితేటలతో దాన్ని ఆ డబ్బులు కూడా కలుపుకొని నాకు వచ్చేటట్టుగా నేను ఏర్పాటు చేసుకొని వీలుగా అమ్మడానికి ట్రై చేస్తా. ట్రై కాదు, అమ్మేస్తా కూడా. చాలా వరకు నేను చేసే పనులు అవే, అలాగే చేసుకుంటా. ఎందుకంటే మరి నేను తెచ్చింది హోల్సేల్లో తెచ్చుకున్నా, పోయినాయి, మరి ఆ డబ్బులు ఎవరిస్తారు? అంటే అసలు పోయిందిగా, అంటే అసలు పెట్టుబడి పెట్టిన హోల్సేల్లో పెట్టుబడి పెట్టింది పోయిందిగా. మరి దానికి ఆ 5టికి కలిపి వాటికే డబ్బులు వస్తాయి, మరి పోయిన దానికి డబ్బులు రావు. కానీ నేనేం చేస్తాను, ఈ మిగతా ఉన్న 6వ దానికి కూడా కలిపి నేను ప్రాఫిట్ తెచ్చుకోవడానికే ఎక్కువగా మెళుకులు తెలివితేటలు చూపిస్తా. అలా మీరు ఎవరైనా చేసుకోగలిగితే చెయ్యండి. డ్యామేజ్ వచ్చిన పక్కన పారేశారు. 11 ఒక డజన్లో 11 ఉంటాయి, ఆ 11 మాత్రమే ప్రాఫిట్ వస్తుంది, రెండో దానికి రాదు. అంటే ఏంటి, పోయిన డబ్బాకి రాదు. అలాగే నేనేంటంటే ఏదన్నా డ్యామేజ్ వచ్చింది, ఆ డ్యామేజ్తో కలిపి కూడా నేను ప్రాఫిట్ తీయడానికి ప్లాన్ చేస్తా. సరే ఫ్రెండ్స్, ఈ రోజు నేనేం చేశానంటే చక్కగా అన్ని సందులు తిరిగేశాను. వాతావరణం చల్లగా ఉంది, హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. నేను ఎక్కడ పెద్ద సొనాయిస్ ఎక్కడ పెద్దగా నేను కష్టపడ్డా, నా సందులు నేను తిరుక్కుంటా, నా వీధులని తిరుక్కుంటా. నేను ఈరోజు సంపాదించే సంపాదన 700 రూపాయలు మాత్రమే. కొన్ని ఫోన్పే అనేది ఏమీ రాలేదు ఈరోజు. 10 రూపాయలు కాయిన్స్ కానీ 5 రూపాయల కాయిన్స్ కానీ పప్పు చెల్ల కానీ దగ్గరగా 200 రూపాయలు పైనే పడినాయండి. 10 రూపాయల కాయిన్స్ కానీ 5 రూపాయల కాయిన్స్ కానీ పప్పు చిల్లర కానీ అని పర్వాలేదు. 2-3 చోట్ల నాకు కొంచెం ఇబ్బందిగా కలిగింది. అంటే కొంచెం బేరాలు ఆడారు, అవి వదిలేసా. ఎందుకంటే నా ప్రాఫిట్ లేదు అక్కడ. నేను ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళాలి, మార్కెట్ అంటే బస్సులో వెళ్ళాలి, అంటే లేదా ఆటోలో వెళ్ళాలి. మళ్ళీ ఆటోలో వెళ్ళి లేకపోతే ఆటోలో రావడానికి కనీసం కొంత ఛార్జ్ అవుతుంది. మనం కొంచెం అక్కడ మళ్ళీ పని చేయగలం. ఇక్కడ మనం పని చేసుకుంటున్నాం, మనం ఒక పూటే పని చేయట్లా. మరి సరుకు కూడా వెళ్ళి తెచ్చుకోవడానికి మళ్ళీ పని చేసినట్టే కదా. మరి ఆ డబ్బులు ఎవరిస్తారు? మళ్ళీ హోల్సేల్లో మనం తెచ్చుకొని ఆ రిటైల్గా అమ్ముకునే ఆటల్లోనే మనం ఆ డబ్బు సంపాదించుకోగలగాలి. నేను పొద్దున్నే కాదు సాయంకాలం కూడా పని చేసుకున్నట్టు. అంటే మీరు వెళ్ళి అమ్మకాన్ని అయిపోయింది, అమ్మేశారు, భోజనం చేశారు, పనుకున్నారు, తర్వాత పని అయిపోయిందా? అవ్వలేదు కదా. అక్కడి నుంచి మనం సరుకు ఏం తెచ్చుకోవాలి, ఏమేమి తెచ్చుకోవాలి అన్ని లిస్టులో రాసుకొని మళ్ళీ వెళ్ళి సరుకు తెచ్చుకోవాలి కదా. అది ఒక పనే కదా, ఏదైనా పనే. కాబట్టి నేను ఆ పనిని కూడా లెక్కేసుకొని నేను ఎక్కువగా ప్రాఫిట్ తీయడానికి మాత్రమే చూస్తాను ఎక్కువ శాతం. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆ విధంగా కష్టపడి ఒక 700 రూపాయలు తెచ్చుకున్నాను. సంతోషం, చాలు. నాకు కొంచెం ఇంట్లో కొంచెం కొన్ని 3-4-5 రకాలు కొంచెం పంచదార లాంటివి, ఇంకొక పసుపు లాంటివి, కొంచెం చిన్న చిన్న కిరాణా వస్తువులు కావాలంటే తెచ్చుకున్నాను, పెట్రోల్ కొట్టించుకున్నాను, హ్యాపీగా ఇంటికి వచ్చేసాను. ఈరోజు నా రోజువారీ దినంలో నేను పొద్దున్నే లేచాను, హ్యాపీగా ఒక కప్పు కాఫీ తాగి నా యథాస్థానానికి వెళ్ళిపోయి హ్యాపీగా సంతోషంగా పని చేసేసుకొని 11:30 కల్లా 11:30 అవుతుందా, 11:30 కల్లా నేను ఇంటికి వచ్చేసానండి. 11:30 కల్లా నేను ఇంటికి వచ్చేసాను. స్నానం ఏమో చేసేసుకున్నాను. మొన్న ఏదో పట్టిన పచ్చడి ఉంటే ఆ పచ్చడి కాస్త మళ్ళీ ఒకసారి తిప్పమంది మా అమ్మ, తిప్పాను. కొంచెం ఆయిల్ కూడా పట్టేటట్టుగా ఉంది, అది కూడా పోసుకోవాలి. అది రేపు చూసుకుంటాము. పప్పు ఏదో చేసింది, అప్పడాలు కూడా వేసింది. ఆ అప్పడాలు కూడా ఇక్కడే ఉన్నాయి బ్రహ్మాండంగా. చక్కగా పప్పు వేసుకుని తినేసాను. సంతోషం. కాస్త నిద్ర చేసేసాను, నిద్రపోయాను. ఇప్పుడే లేచి ఈ వీడియో చేయడానికి రెడీ అయ్యి మీకు ఈరోజు నేను హ్యాపీగా సంతోషంగా 700 రూపాయలు నా కుటుంబానికి సరిపోతాయండి. ఎందుకంటే లక్షలు సంపాదించే వాడితో మేము తోగలేం, మా వల్ల కాదు. మాకు రోజువారీ డబ్బులు మాకు ఈ సరిపోతాయి, చాలు. సరే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే హ్యాపీగా సంతోషంగా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేసుకోగలిగితే, నేను చెప్పిన ట్రిక్స్ కొన్ని ఫాలో అవుతే ప్రాఫిట్స్ ఏ విధంగా తీశానని చెప్పేసి మీకు ఇవి పాటికే అర్థమై ఉంటుంది. ఎందుకంటే 150 రూపాయలు సంపాదించారు. 150 రూపాయలు సంపాదించి ఏం చేస్తారు? దేనికి మనకు వస్తాయి?
దేనికి పనికిరావండి. 300 రూపాయలు కూడా యావరేజ్గా ఇంట్లో రొటేషన్ చేసుకోవడం తప్ప ఉపయోగం లేదు. కొంచెం అంటే మ్యాక్సిమం 500 నుంచి మీరు 700 రూపాయల దాకా, కొంతమంది అయితే 500 నుంచి 1000 రూపాయల దాకా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎక్కువ కష్టపడాలి, బాగా ఖర్చు పెట్టాలి. అంటే హోల్సేల్ మార్కెట్లో నుంచి కనీసం 20,000 నుంచి 30,000 రూపాయలు బండిలో ఫుల్గా సరికేసుకొని బాగా తిరగగలిగితే, పొద్దున సాయంకాలం తిరగగలిగితే ఆ డబ్బులు మాత్రమే వస్తాయి. అంతకు మించి ఎక్కువేమి ఎవరు సంపాదించేవాళ్ళు నాకు కనపడలా. సరే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఎక్కువ సంపాదిస్తే, అంటే నేను రోజుకు 1,500 సంపాదించాను, 2,000 సంపాదించాను ఎవరైనా ఉంటే నాకు చిన్న కామెంట్ ఇస్తారని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అయితే నేను అంత కష్టపడి కూడా నేను మ్యాక్సిమం 500 నుంచి 700 రూపాయలు మ్యాక్సిమం ఉన్న దాంట్లో తక్కువలో అదే సంపాదిస్తాను. అది 2-2.5-3 గంటల్లో. నేను ఎక్కువ పని చేయనండి, చెప్తున్నాను కదా. ఉదయం ఈ టైంకి వెళ్తా, మధ్యాహ్నం 10ంటికి క్లోజ్ చేసేస్తా. ఇప్పుడు చల్లబడింది కాబట్టి 1 గంట అటు ఇటుగా తిరుగుతా. సరే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే హ్యాపీగా సంతోషంగా నేను చెప్పిన కొన్ని మెళుకువల్ని మీరు పాటించి, మీకు వచ్చు అయినా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, మీకు వచ్చు. కొత్త వారు ఎవరైనా అయితే తెలుసుకొని సంతోషంగా మన ప్లాస్టిక్ అని ఫ్యాన్సీ వ్యాపారాన్ని ఎలా మెళుకువలు, ఎలా తెలివితేటలు నేర్చుకుని హోల్సేల్లో తెచ్చుకొని ఎలా రిటైల్ అమ్ముకోవాలని చెప్పి మీరు కొన్ని నా వీడియోలు కూడా చూసి పని చేసుకుంటారని చెప్పి, ఒక ఉద్యోగం కల్పించుకుంటారని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నా. మీకు ఇష్టమైతేనే పని చేయండి, మీకు ఇష్టం లేకపోతే పని చేయాల్సిన అవసరం లేదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఈ రోజుకి ఇదే. మీకు ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చినైతే, కొత్త వారు ఎవరైనా సరే సబ్స్క్రైబర్ చేసుకుని మన ఛానల్ని ముందుంచి నడుపుతారని చెప్పి, ఒక లైక్ మన చూసే వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఒక లైక్ ఇస్తారని చెప్పి మిమ్మల్ని సదా కోరుకుంటూ, మీ వెంకట్రావు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.